హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ మీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. సో మన ఇవాల్టి రెసిపీ వచ్చేసి పావ్ భాజీ అనమాట. సో స్ట్రీట్ స్టైల్లో మన ఇంట్లోనే అదే టేస్ట్తో ఈ పావ్ భాజీని ఎలా చేయాలో చూసిద్దాము. లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు: పావ్, క్యారెట్స్, టొమాటో, ఆలుగడ్డ, క్యాప్సికమ్, పీస్, ఆనియన్స్, కసూరి మేతి, పావ్ భాజీ మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా బీట్రూట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బటర్. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి పావ్ భాజీ మసాలా వేసుకుని ఒక 2 to 5 seconds తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, టొమాటోస్, బీట్రూట్, అలాగే బఠానీ వేసుకోవాలి. ఈ బీట్రూట్ అనేది జస్ట్ మనం కలర్ కోసం వాడుతున్నామండి. కావాలంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పావ్ భాజీ మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. లేదంటే మనం కుక్కర్లో కూడా పెట్టుకుని ఒక 3 whistles వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముక్కలు బాగా మెత్తపడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఉడికించుకున్న ఆలుగడ్డని వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని. లేదా మన దగ్గర స్మాషర్ ఉంటే అదన్నా వాడచ్చు, లేదా గరిట ఉంటుంది కదా దాంతో అయినా వెజిటేబుల్స్ అన్నిటిని స్మాష్ చేసుకోవచ్చు. బయట మనకి దొరికే పావ్ భాజీ కర్రీలో కూడా మనకి వెజిటేబుల్స్ అనేవి కనిపించవు. సో కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా వెజిటేబుల్స్ ఏమీ కనిపించకుండా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్తో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. బటర్ ఒక్కటే వేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కనుక నేను ఆయిల్ కూడా వేసుకున్నాను. బటర్ కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని కాసేపు వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి కారం, పావ్ భాజీ మసాలా, అలాగే ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత క్రష్ చేసుకున్న కసూరి మేతిని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకుని పిండుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఈ పావ్ భాజీ మసాలా ఇవన్నీ ప్యాకెట్ మసాలా కాబట్టి ఎప్పటి నుంచో స్టోర్ చేసి ఉంటాయి కదా, సో కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా వేయించుకుంటే కనుక వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇలా 1 నిమిషం పాటు వీటిని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ వాటర్లోనే. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఉప్పు తగ్గిందో లేదో కూడా ఇప్పుడు టెస్ట్ చేసుకుని ఒకవేళ తగ్గితే కనుక ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కంప్లీట్గా కలిసేలాగా మనం స్మాష్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. లేదు మనకి ఇంకా పలుచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. సో వేడిగా ఉన్నప్పుడు దీన్ని తింటేనే దాని టేస్ట్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సో మన పావ్ భాజీ కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన దగ్గర మన సూపర్ మార్కెట్లో షాప్స్లో దొరుకుతాయి కదా పావ్ భాజీ. సో ఆ పావుని తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా బటర్తో మనం వేయించుకోవాలి. దీనికోసం నేనైతే నార్మల్గా బటర్ ఒకటే కాకుండా బటర్తో పాటు కొద్దిగా
కొత్తిమీరని అలాగే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పావ్ భాజీ కర్రీని కూడా వేసుకుని దీనిలోకి ఇలా కట్ చేసుకున్న పావుని వేసుకోవాలి. దీనివల్ల కొరియాండర్ అది కొత్తిమీర ఉంది కదా, దాని అరోమా కూడా వచ్చేసి పావ్ భాజీ ఇంకా కొద్దిగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఈ పావుకి కూడా ఎక్కువ బటరే పడుతుంది. తక్కువ బటర్ తినాలనుకునే వాళ్ళు తక్కువే వేస్తారు, కానీ ఎక్కువ బటర్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట పావ్ భాజీకి. ఇప్పుడు ఒక సైడ్ బాగానే కాలింది. ఇప్పుడు సెకండ్ వైపు కూడా తిప్పుకొని నేను దాన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. అసలు చూస్తేనే చాలా టేస్టీగా ఉంది. సో అంతే అండి, మన పావ్ భాజీ కర్రీ అలాగే పావ్ భాజీస్ రెడీ అయిపోయాయి అనమాట. నేను ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. సో ఇంకా ఆనియన్స్ ఒకటే లేట్, ఆనియన్స్ని కూడా కట్ చేసి ఈ పావ్ భాజీ ఎలా ఉందో టేస్ట్ చేసేయాల్సింది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.